వర్షాల సమయంలో సముద్రంలో బోట్లు బోల్తా పడటం, మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడటం విచారకరమనే చెప్పాలి. బోట్లలో ట్రాన్స్పాండర్లు వాడాలని ఎంతగా మొత్తుకుంటున్నా మత్స్యకారులు వినిపించుకోవడం లేదని మత్స్యశాఖ అధికారులు వాపోతున్నారు. సముద్రంలో గల్లంతైన గంగపుత్రులు వీటిని వాడకపోవడం కొంపముంచిందని కోస్ట్ గార్డ్ పోలీసులు చెబుతున్నారు. విశాఖలోని ఫిషింగ్ హార్బర్ నుంచి నిత్యం వందలాది బోట్ల ద్వారా మత్స్యకారులు చేపల వేటకు వెళుతుంటారు. ట్రాన్స్పాండర్లు వాడని కారణంగానే గతంలో వీరు బంగ్లాదేశ్ వంటి విదేశీ కోస్ట్ గార్డ్ పోలీసులకు చిక్కడం, జైలు పాలు అవ్వడం తెలిసిందే. వాతావరణ శాఖ అధికారులు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కొందరు మత్స్యకారులు ప్రాణాలకు తెగించి మరీ వేటకు వెళ్లడం మత్స్యశాఖను కలవరపరుస్తుంది. ఫిషింగ్ హార్బర్ లోని మత్స్యశాఖ ఆఫీస్ లో వీరికి ట్రాన్స్పాండర్ల వినియోగంపై అధికారులు అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం లేదని సిబ్బంది అంటున్నారు. మత్స్యకారులకు ఇచ్చిన ట్రాన్స్పాండర్లతో నవమిత్ర యాప్ ను అనుసంధానం చేశారు. దీనితో మత్స్యకారుల అత్యవసర సమయాల్లో యాప్ లో బటన్ ప్రెస్ చేస్తే అధికారులకు అలర్ట్ వెళ్తుంది. తద్వారా సహాయక చర్యలు సులభతరం అవుతాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాలేదని వైసీపీ విశాఖ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చీకటి పడినందునే రెస్క్యూ ఆపేశామని అధికారులు చెప్పడం సరికాదన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన మత్స్యకారు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. 7 మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసింది. సర్చ్ ఆపరేషన్ అదే రోజున ఇమీడియట్ గా హుటాహుటిన స్పాంటేనియస్ గా స్పీడ్ అవుట్ డిసిషన్ చేసుకుని చేస్తారా చేయరా? మరుసటి రోజు చేస్తారా? అంటే డెడ్ బాడీల కోసం వెళ్తారా? మీరు మనిషి బ్రతుకుండే వాడిని తీసుకుని వద్దామని చెప్పేసి వెళ్తారా? ఐఎమ్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ డైరెక్ట్లీ. నో వన్ హెస్ రెస్పాండెడ్. The Fisheries Department is missing there. శనివారం వర్కింగ్ డే, पण ఆదివారం కూడా కాదు. కలెక్టర్ ఇట్ డెంట్ రెస్పాండ్. ఎందుకంటే మిస్సింగ్ అని చెప్పి తెలిసిన వెంటనే కమ్యూనికేషన్ ఎక్కడ కట్ అయిపోయిందో మీ టవర్స్ ద్వారా, ఎయిర్టెల్ అవన్నీ టవర్స్ ద్వారా ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకొని మీరు కోస్ట్ గార్డ్కి, ఇండియన్ నేవీకి అబ్జెక్ట్, ఇండియన్ నేవీ చాపర్స్ అక్కడికి వెళ్ళిపోతాయి. 3-4 పంపించేస్తారు సార్. ఆ 1 కిలోమీటర్ రేడియస్లో కంప్లీట్గా కోమింగ్ చేస్తారన్నమాట. చేసి ఎక్కడుంటే వాళ్ళందరినీ ఆ సురక్షితంగా తీసుకొని వచ్చారు. దట్ ఈస్ ద గవర్నమెంట్. దట్ షుడ్ బి ద వే ఆఫ్ గవర్నెన్స్ అన్నమాట. ఈరోజు అది పోయింది, నాకు అర్థం కావట్లేదు. ఆ రాత్రి అయిపోయిందంట. స్టూపిడ్ పీపుల్ ఆన్సరింగ్ మీ. వెళ్ళిన తర్వాత తెల్లవారు వెళ్ళిన తర్వాత వాసుపల్లి గణేష్ కుమార్ వచ్చారని చెప్పేసి తెలిసి హుటాహుట్నేమో అప్పుడేమో రంగం బయలుదేరింది. ఐ టాక్ టు ద కలెక్టర్. ఇమీడియట్లీ sent the RTO. Collector is saying that we have sent 1 Coast Guard boat, 1 chopper. At 12:30 he is talking like that, Collector garu. Okay, 12:30 this gentleman RTO has come immediately after me calling the Collector sir. నా తర్వాత వచ్చారు వీళ్ళందరూ కూడా. నో ఎమ్మెల్యే సీన్ దేర్ ఇన్ ద విజన్. కూటమి ప్రభుత్వం అంటారు కదా, టూ మెనీ లీడర్స్ కదా. కనీసం హ్యుమానిటీ, కనీసం ఒక భరోసా కల్పించడానికి, ఒక ధైర్యం ఇవ్వడానికి సాహసోపేతంగా సముద్రం మీదకి వెళ్ళిపోతా ఉన్నారే, వీళ్ళకి మనం ఇవ్వాలి భరోసా అని చెప్పేసి ఉండాలి కదా. సముద్రంలో శనివారం బోటు బోల్తా పడిన సమయంలో సామాగ్రితో పాటు ఫోన్లు సైతం పడిపోవడంతో వీరి సమాచారం బాహ్య ప్రపంచానికి తెలియలేదు. జిల్లా యంత్రాంగానికి ఫిషింగ్ బోటు యజమానుల సంఘం నేత వాసుపల్లి జానకిరాం సమాచారం చేరవేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. బోటు యజమాని కారు చిన్న కేకలు వేయడం చూసిన ఒక వాణిజ్య నౌకా సిబ్బంది రక్షించడం తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 6 ఆచూకీ కోసం నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. గల్లంతో అయిన మత్స్యకారుల కోసం వారి కుటుంబాలు కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నాయి.